హలో అండి అందరికీ. మండే నుండి సాటర్డే వరకు ఎర్లీ మార్నింగే నా వంట కంప్లీట్ అయిపోతుంది. 8:30 అయ్యేసరికి మొత్తం వంటంతా ఫినిష్ అయిపోతుంది. పిల్లలిద్దరికీ క్యారేజీలు కట్టాలి కాబట్టి మార్నింగ్ వంటే చేసేస్తాననమాట. సండే మాత్రం నా వంట కంప్లీట్ అయ్యేసరికి లంచ్ టైం అయిపోతుంది. ఈరోజు సండే కదా, మా పిల్లలిద్దరూ ఇంటి దగ్గరే ఉంటారు. మా హస్బెండ్ కూడా ఇంటి దగ్గరే ఉంటారు. ఈరోజు నా వంట కంప్లీట్ అయ్యేసరికి లంచ్ టైం అయిపోయింది. ఈరోజు లంచ్లోకి అయితే ఏమేమి స్పెషల్స్ చేసేస్తానో చూపిస్తాను రండి. ఈరోజు మా లంచ్ కోసం అయితే చేపల పులుసు, చేపల ఫ్రై, చికెన్ కర్రీ, వైట్ రైస్, రసం చేశానండి. ఏ కూర చేసినా మా ఇంట్లో రసం అయితే కంపల్సరీగా ఉంటుంది. మా చిన్న అబ్బాయి రసంతో మాత్రమే తింటాడు. అందుకోసమే వాడి కోసం అయితే ప్రతిరోజు రసం చేస్తాను. ఇంకా నా వంట అంతా కంప్లీట్ అయ్యేసరికి లంచ్ టైం అయిపోయింది. మరి ఇంకా లేట్ చేయడం ఎందుకని ముందు పిల్లలిద్దరికీ తినిపించేసి ఆ తర్వాత మేము కూడా తినేసాము. చేపల కూర అయితే చాలా బాగా వచ్చిందండి. మా పిల్లలిద్దరూ ఫిష్ ఫ్రైతోనే ఇష్టంగా తింటారు. వాళ్ళిద్దరి కోసం ఫిష్ ఫ్రైతో తినిపించేశాను. తినేసి చాలా బాగుందమ్మా అన్నారు. మరి మీరు మీ ఇంట్లో చేపలు తెచ్చుకుంటే ఫిష్ ఫ్రై చేసుకుంటారో లేదంటే చేపల పులుసు చేసుకుంటారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంతవరకు వీడియో చూసారు కదండి, ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.